ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మొన్నటి వరకు యూరియా కోసం తిప్పలు పడిన రైతన్నలు నేడు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అన్నదాతలు మక్కలు అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నారు. తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార గోదాం వద్ద మొక్కజొన్న సంచులతో ట్రాక్టర్లు బారులు తీరాయి. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో మార్కెట్లో మక్కలమ్మేందుకు రైతులు పడిగాపులు పడుతున్నారు. ఆగినాయి. అమ్మాలీలు ఇంతవరకు రాలేదు. బీహార్ వాళ్ళని పెట్టించారు, ఓ 10 మందిని పెట్టించారు. ఇంకా అమ్మాలీలు పెంచి ఇక్కడ అన్లోడ్ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి కూడా లోడింగ్ చేయాలి, కాంటాలు పెట్టాలి. చాలా రైతులు 2-3 నెలలు అవుతుంది ఇప్పటి వరకు. ఆ పంట దస్తే మళ్ళీ మాకు మొత్తం నాశనం అవుతుంది. ఇక్కడ ఏఈఓలు కూడా వాళ్ళు ముందు మాకు ఇంత ఎత్తానని పంట దిగుబడికి సంబంధించి ఎంత ఎత్తారనేది కూడా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి పైకి పంపలేదు. మళ్ళా మాకు ఒక్కొక్క ట్రాక్టర్కి 2,000-3,000 తీసుకుంటారు. గవర్నమెంట్ ఇచ్చేది మాత్రం బత్తకి 8 రూపాయలు ఇస్తారు. దానివల్ల రైతులకు ఇక్కడ పంట కోసినాక కూడా మేము డబ్బులు పెట్టాల్సి వస్తుంది. రైతులు మొత్తం దారుణంగా చూస్తారు. మా పరిస్థితి పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. అధికారులు తొందర నడిపించాలంటే కాలం నెత్తి మీదకి వచ్చింది. కొంచెం అందరూ అధికారులు అర్థం చేసుకొని మా బాధని వినిపించినాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, ఎక్కడ చూసినా కూడా రైతుల కష్టాలు మాత్రం తప్పట్లేదు. వరంగల్లో చూస్తున్నాం, అక్కడంతా కూడా రైతులు ట్రాక్టర్ల మీద మొక్కజొన్నల కంకులతో ఉన్న బస్తాలు వేసుకొని బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పంట పండించడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు పంటను అమ్ముకోవడానికి వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవికాంత్? ఈ సునీత, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇటు ధాన్యం పండించినటువంటి రైతు, అంటే వరి ధాన్యం పండించినటువంటి రైతు, మరోవైపు ఇటు మక్కలు పండించినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మక్క రైతులు అయితే వాళ్ళ సమస్యలు మరింత జటిలంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ యాసంగి సీజన్లో పత్తి వేసినటువంటి రైతులు ఆ పత్తి పంట వేసిన తర్వాత పత్తి గింజలు నాటిన తర్వాత అవి మొలకెత్తకపోవడము, యూరియా దొరకకపోవడము, ఇతరత్ర కారణాల వల్ల ఆ పత్తి చేనులన్నీ కూడా రైతాంగం తీసివేసి ఆ పత్తినంతా తొలగించి మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా మక్కలు పండించినటువంటి పరిస్థితి. ఊహించినంత మక్కలు ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనకు పండించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో మనకు 12 నుంచి 14 లక్షల ఎకరాల్లో మక్కలు పండించారని అంచనాలుంటే ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దాదాపు 4-5 లక్షల ఎకరాల్లో పండించినట్టుగా అంచనా ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే పంట కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి క్రమంలో ఇటు ఆ పంటను మార్కెట్లకు తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ మార్కెట్లలో అప్పటికే చేరినటువంటి మక్క నిల్వల కారణంగా మార్కెట్లకు తాళాలు వేయాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు గోదాములు కూడా నిండిపోవడము, గోదాం గేట్లకు కూడా పూర్తి స్థాయిలో తాళాలు వేసేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరి విషయానికి వస్తే వరి పండించినటువంటి రైతులు ఆ ధాన్యం ఏదైతే వరి కోతలు పూర్తయినటువంటి పరిస్థితులు ఆ ధాన్యం అంతా కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలకు ఇటు పిఎస్సిఎస్ అయితేనేమి ఇతర కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వస్తున్నటువంటి పరిస్థితి. మార్కెట్లకు కూడా పెద్ద సంఖ్యలో ఆ ధాన్యాన్ని అంతా కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా అయితేనేమి అన్ని జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలకు సంబంధించి ధాన్యం ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున వచ్చేటువంటి క్రమంలో మార్కెట్లు ఫుల్ అయిపోయాయి. ఇప్పటికే మక్కలతో మార్కెట్లు అన్ని ఫుల్ అయిపోయినటువంటి క్రమంలో వడ్ల కళ్ళాల దగ్గర రైతాంగం అయితే నిరీక్షిస్తున్నారు, పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు ఎక్కడికక్కడ కనిపిస్తా ఉంది. ఇవాళ కూడా మనం చూసినట్టయితే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మక్క రైతులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు. అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రానికి సంబంధించినటువంటి గోదాం దగ్గర మొక్కజొన్న ట్రాక్టర్లు క్యూ లైన్లలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొక్కజొన్న బస్తాలతో రైతాంగం అయితే మార్కెట్లు కావచ్చు ఇలా పిఎస్సిఎస్ అయితేనేమి పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి క్రమంలో
తాళాలు వేయాల్సినటువంటి పరిస్థితి, ఒక ప్రణాళిక లోపమే దీనికి కారణమని రైతాంగం చెప్తున్నటువంటి పరిస్థితి. రైతులు తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నారు. వర్షం పడితే మా పరిస్థితి అన్నటువంటి ఆవేదనలో ఉన్నారు. థ్యాంక్ యూ రవికాంత్.